Hi guys, welcome to Education Concepts. So friends, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండి జాబ్స్కి అప్లై చేయొచ్చు. వన్స్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు ప్రతి నెల 50,000 రూపాయల వరకు కూడా శాలరీ ఉండడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి ఒకే ఒక ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. మనకి పెద్దగా మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఏమీ కూడా లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక మనం ఆలోచన చేయకుండా ఈ నోటిఫికేషన్ వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టెప్ బై స్టెప్ క్లియర్ అయ్యి ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని పూర్తిగా చూసి డీటెయిల్స్ తెలుసుకోవడం, అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏమైనా కావాలి అనుకుంటే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే మీరు కంగారు పడద్దు. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ కల్చర్ నుంచి రావడం అయితే జరిగింది. నేను డీటెయిల్స్ అండర్లైన్ అయితే చేస్తున్నాను. ఇక ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయనేది చెక్ చేస్తే, ఈ నోటిఫికేషన్లో మనకి 2 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి జూనియర్ స్టెనోగ్రాఫర్, రెండోది చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సో ఇప్పుడు ఈ పోస్టుల గురించి డిస్కస్ చేస్తే, జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి కేటాయించారు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే దీనికి కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది. దీన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ వివరాలను అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ వైజ్ ఆ పోస్టులకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్స్ వివరాలను చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ గురించి వివరాలు చెక్ చేస్తే, ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తామని మెన్షన్ చేశారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ మనకి 52,755 రూపాయల వరకు శాలరీ వస్తుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వివరాలు అన్నీ అండర్లైన్ చేస్తాం, మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. దాంతోపాటు 80 words per minute స్పీడ్లో షార్ట్ హ్యాండ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, మినిమం స్పీడ్ ఆఫ్ 80 words per minute షార్ట్ హ్యాండ్ అని. ఈ వివరాలని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. ఏజ్ చూసుకుంటే అప్ టు 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి ఇఫ్ వాళ్ళకి కేటాయించిన పోస్టులు నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం రెండో పోస్ట్ అయినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 గురించి డిస్కస్ చేస్తే, ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 38,908 రూపాయల వరకు పర్ మంత్ శాలరీగా రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, సేమ్ ప్రీవియస్ పోస్ట్ లాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అయితే ఇవి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్ చూసుకుంటే ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని మెన్షన్ చేశారు. సేమ్ ఈ జాబ్కి కూడా మనకి 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఈ 2 పోస్టులకు సంబంధించి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ స్టాండర్డ్స్ అనేవి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే ఎగ్జామ్లో చూసుకుంటే మనకి రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్ట్యూడ్, డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మనం క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. సో ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఫైనల్లీ ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజెస్ ఏంటి అనే దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్లోకి వెళ్తే, ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అయితే కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనం పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూస్తే, మొత్తం మనం 885 రూపాయలు ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు, రిమైనింగ్ 135 రూపీస్ కూడా మనకి జిఎస్టీ అని మెన్షన్ చేశారు. జిఎస్టీ అయితే 18% ఉంటుంది. ఇక్కడ వివరాలను చూడొచ్చు. ఇక అప్లై చేయడానికి సంబంధించినటువంటి డేట్స్ వివరాల్లోకి వెళ్తే, ఈ జాబ్కి మనం సెప్టెంబర్ 10వ తారీఖు వరకు, అంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు అప్లై చేయడానికి టైం అయితే ఉందని చెప్పారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవైతే ఓవరాల్లీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి రీసెంట్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి ఏవైతే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అర్థమై ఉంటుంది నోటిఫికేషన్ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇటువంటి రిక్రూట్మెంట్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎక్కువ, వీటికి ట్రై చేసే కన్నా ఇదే అప్లికేషన్ ఫీజుతో వేరే జాబ్స్కి ట్రై చేయొచ్చు అనుకుని చాలామంది స్కిప్ చేస్తారు. అటువంటి టైంలో మీరు వీటిపై కాన్సన్ట్రేషన్ చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. మీకు ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్కి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేయొచ్చు.
అండ్ ఆల్సో వన్ థింగ్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.